డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు క్రాష్ కోర్సులో భాగంగా ఈరోజు మనము పార్ట్ 3 నేర్చుకుంటాం, డిస్కషన్ చేసుకుందాం. పార్ట్ 1, పార్ట్ 2 అనేటువంటివి కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు మనము పార్ట్ 3 డిస్కషన్ చేద్దాం. ఓకే, పార్ట్ 3లో భాగంగా ప్రశ్నలు ఏమున్నాయో ఒకసారిగా చూద్దాం. శ్రీశ్రీ రాసినటువంటి పీఠికలపై పిహెచ్డి చేసింది ఎవరు? ఏ. డి చంద్రశేఖర్ రెడ్డి, బి రాపోలు సుదర్శన్, సి బన్నా ఐలయ్య, డి ఎస్వి సత్యనారాయణ. డి చంద్రశేఖర్ రెడ్డి యొక్క పిహెచ్డి టాపిక్ ఏంటంటే తెలుగులో పీఠికలు. రాపోలు సుదర్శన్ శ్రీశ్రీ పీఠికల మీద పిహెచ్డి చేసిండు. ఎస్వి సత్యనారాయణ యొక్క పిహెచ్డి టాపిక్ తెలుగులో ఉద్యమ గీతాలు, స్త్రీవాద వివాదాలు, దళితవాద వివాదాలు కూడా ఎస్వి సత్యనారాయణ రాయడం జరిగింది. అదేవిధంగా స్త్రీవాద కవిత్వాన్ని విమర్శించినటువంటి విమర్శకులలో అద్దపెల్లి రామ్మోహన్ రావు, జ్వాలాముఖి, ఎస్వి సత్యనారాయణ ముగ్గురు కూడా ఉన్నారు. ఓకేనా, ఇది మరి ఇక్కడ తెలుగులో పీఠికలేమో డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీశ్రీ పీఠికల మీద పిహెచ్డి చేసింది ఎవరంటే రాపోలు సుదర్శన్. ఇది కరెక్ట్ ఆన్సర్ బి. గ్రాంధిక భాష వ్యాప్తి కోసం ఏర్పడినటువంటి పత్రిక సుజనరంజని, సత్యదూత, వజ్రాయుధము, దేశాభిమాని. గ్రాంధిక భాష వ్యాప్తి కోసం ఏర్పడినటువంటి పత్రిక వచ్చేసేసి వజ్రాయుధం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సుజనరంజని పరవస్తు చిన్నయేసూరి, సత్యదూత క్రైస్తవ మిషనరీస్ వాళ్ళు ఈ పత్రికను ప్రారంభించడం జరిగింది. క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి ఒక సంస్థ ప్రారంభించింది. దేశాభిమాని అనేటువంటి ఈ పత్రికను దేవగుప్త శేషసాయి రావు అనేటువంటి ఆయన ఈ పత్రికను స్థాపించాడు. ఓకే, ఇక్కడ గ్రాంధిక భాష వ్యాప్తి కోసం ఏర్పడినటువంటి పత్రికలలో వజ్రాయుధం అనేటువంటిది ఒకటి. గ్రాంధిక భాష ఉద్యమం కోసం ఏర్పడినటువంటి పత్రిక ఇంకొక పత్రిక కూడా ఉంది. 1912 ఆగస్టులో ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక అనేటువంటిది కూడా ఉన్నది. ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రికను స్థాపించింది ఎవరు అనంటే జయంతి వెంకట రామయ్య పంతులు. ఓకేనా, తర్వాత ప్రశ్న చూద్దాం. రైలు తప్పిన పట్టాలు అనే ప్రసిద్ధ సంపాదకీయాలు రాసింది ఎవరు? ఏ విద్వాన్ విశ్వం, బి మిర్యాల దేవి ప్రసాద్, సి చివుకుల అప్పయ్య శాస్త్రి, డి అంబడిపూడి వెంకటరత్నం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి విద్వాన్ విశ్వం అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. విద్వాన్ విశ్వం అనేటువంటిది అసలు పేరు కాదు. విద్వాన్ విశ్వం యొక్క అసలు పేరు ఏంటంటే మీసరగండ విశ్వరూపాచార్య అనేటువంటిది విద్వాన్ విశ్వం యొక్క అసలు పేరు. విద్వాన్ విశ్వం అనగానే మనం గుర్తుకు రావాల్సింది రచన ఏంటంటే పెన్నేటి పాట. తర్వాత మిర్యాల దేవి ప్రసాద్, చివుకుల అప్పయ్య శాస్త్రి, అంబడిపూడి వెంకటరత్నం యొక్క సంస్థ సాహితీ మేకల. నల్లగొండ జిల్లా చండూరు మండలము కష్టాలకు వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. ఆంధ్ర నుంచి వచ్చి గుంటూరు నుంచి వచ్చి అక్కడ స్థిరపడడం జరిగింది. అక్కడ సాహితీ మేకల అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాలను కొనసాగించడం జరిగింది అంబడిపూడి వెంకటరత్నం. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసేసి విద్వాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిని జతపరచండి. 1 నాంది, 2 అంకం, 3 చూలిక, 4 అర్ధోపక్షేపకాలు, రంగస్థలంపై ప్రదర్శించడానికి వీలు కాని వాటిని ఆకాశ భాషణం, రంగస్థలంపై ప్రదర్శించడానికి వీలుగా ఉండేది, ఆనందింపజేసేది, నందీశ్వరుడికి చేసే పూజ. ఇక్కడ నాటకానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశాలు. ప్రతిసారి ఈ నాటకానికి సంబంధించినటువంటి నాంది, అంకం, చూలిక, అర్ధోపక్షేపకాల మీద డైరెక్ట్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. నాంది అని అంటే అర్థం ఏంటంటే ఆనందింపజేసేది, నందీశ్వరునికి చేసేటువంటి పూజ. 1వ దానికి ఆన్సర్ వచ్చేసేసి డి. అంకం అనంటే రంగస్థలంపై ప్రదర్శించడానికి వీలుగా ఉండేది. నాటకం అనగానే ఇన్నంకాలున్నాయి అన్నంకాలున్నాయి అని అంటే, సినిమా అనగానే రీల్స్ అని అంటాం కదా, నాటకంలో అంకాలు అనేటువంటివి ఉంటాయి. ఏకాంకిక అని అంటాం, ఒకే ఒక అంకం గలది ఏకాంకిక. చూలిక అని అంటే ఆకాశం నుంచి ఆకాశవాణిలాగా ఆకాశ భాషణం.
అర్ధోపక్షేపకాలు అని అంటే రంగస్థలంపై ప్రదర్శించడానికి వీలు కాని వాటిని అర్ధోపక్షేపకాలు అని అంటారు. యుద్ధం ఉంది, యుద్ధం రంగస్థలంపై ప్రదర్శించడానికి వీలు కాదు, అట్లాంటి వాటిని అర్ధోపక్షేపకాలు అని అంటాం. ఓకే, అర్ధోపక్షేపకాలు. ఇక్కడ DCBA అని అంటే DCBA ఇక్కడ 4వది అంటే D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఆన్సర్ DCBA. ఓకే, తర్వాతి ప్రశ్న. తెలుగులో వచన కవితకు ఆద్యుడు ఎవరు? తెలుగులో వచన కవితకు ఆద్యుడు శ్లిష్ట ఉమామహేశ్వరరావు. శ్లిష్ట ఉమామహేశ్వర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది దీనికి సంబంధించి. మరి తెలుగులో వచన కవిత పితామహుడు అని అంటే కుందుర్తి ఆంజనేయులు. బుద్ధుకృష్ణ వైతాళికులు చేకూరి రామారావు అంటాడు. ఈ శతాబ్దపు 2వ అత్యుత్తమ కవితా సంకలనము నీలిమేఘాలు అని అంటాడు. 1993లో వచ్చినటువంటిది. మొదటిది ఏంటంటే బుద్ధుకృష్ణ రాసినటువంటి వైతాళికులు. తిక్కవరపు పటాభి రామిరెడ్డి ఈయన మొదట్లో భావకవి, తర్వాత అభ్యుదయ కవి. నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు ఎరగదంతాను అని అంటాడు. నేను భావకవిని మాత్రమే కాదు, నేను అహంభావకవిని అని అంటాడు తిక్కవరపు పటాభి రామిరెడ్డి. ఈయన యొక్క ఊహాప్రేయసి సీత. ఇక్కడ తెలుగులో వచన కవితకు ఆద్యుడు ఎవరంటే శ్లిష్ట ఉమామహేశ్వరరావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కుందుర్తి ఆంజనేయులేమో వచన కవిత పితామహుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి శ్లిష్ట ఉమామహేశ్వరరావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఆవంచ సోమసుందర్ మేఘరంజని గేయమును ఏ గతిలో రచించాడు? ఆవంచ సోమసుందరు మేఘరంజని గేయమును ఏ గతిలో రచించాడు? మరి మేఘరంజని గేయమును ఏ గతిలో రచించాడు అని అంటే ఇక్కడ మిశ్రగతి, చతురస్రగతి, ఖండగతి, త్రిస్రగతి అని అన్నాడు. 7 మాతల కాలం ఉంటేనేమో మిశ్రగతి, 4 మాతల కాలంలో ఉంటే చతురస్రగతి, 5 మాతల కాలంలో ఉంటే ఖండగతి, 3 మాతల కాలంలో ఉంటే త్రిస్రగతి. ఆవంచ సోమసుందర్ మేఘరంజని గేయంలో ఏ గతిలో రచించినానంటే చతురస్రగతిలో రచించాడు. చతురస్రగతిలో రచించడం జరిగింది. చతురస్రగతి అంటే 4 మాతల కాలంలో తీసుకొని రచించడం. ఇప్పుడు గురజాడ అప్పారావు ముత్యాల సరాలు ఛందస్సుని ఏ గతిలో రచించినానంటే మిశ్రగతిలో రచించాడు. మిశ్రగతిలో. ఇక్కడనేమో ఈయన చతురస్రగతిలో రచించాడు మేఘరంజని అనేటువంటి గేయం. ఓకే, ఆన్సర్ వచ్చేసేసి చతురస్రగతి. తర్వాత ప్రశ్న చూద్దాం. అపారే కావ్య సంసారే ప్రజాపతి యదా స్మైరోచతే విశ్వం తదేదం పరివర్తతే అని కవికి నిర్వచనం ఇచ్చినటువంటి ప్రాచీన అలంకారికుడు ఎవరు అని అడిగాడు. అపారే కావ్య సంసారే ప్రజాపతి అని అంటే ఈ అనంతమైనటువంటి కావ్య ప్రపంచంలో ఈ అనంతమైనటువంటి ప్రపంచంలో కవియే బ్రహ్మ అని అన్నాడు. కవియే బ్రహ్మ అని కవికి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరనంటే ఆనందవర్ధనుడు. ఎవరైనా ఆనందవర్ధనుడు. తర్వాత మరి ఆనందవర్ధనుడి యొక్క గ్రంథం ఏంటిదనంటే అలంకార శాస్త్రం ఏంటనంటే ధ్వన్యాలోకం. మమ్మనుడి యొక్క అలంకార శాస్త్ర గ్రంథము కావ్య ప్రకాశం, దండి కావ్య దర్శం, అభినవ గుప్తుడు, అభినవ భారతి, అభినవ లోచనం అనేటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు. ఓకే, అపారే కావ్య సంసారే ప్రజాపతి యదా స్మైరోచతే విశ్వం తదేతం పరివర్తతే అని కవికి నిర్వచనం ఇచ్చినటువంటి ప్రాచీన అలంకారికుడు ఆనందవర్ధనుడు. ఇది విమర్శకు సంబంధించి. తర్వాత చూద్దాం. ఉక్తి విశేష కావ్యం అని రాజశేఖరుడు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? ఉక్తి విశేష కావ్యం అని రాజశేఖరుడు ఏ గ్రంథంలో పేర్కొన్నాడంటే రాజశేఖరునికి సంబంధించినటువంటి గ్రంథాల విషయానికి వచ్చినట్లయితే రాజశేఖరుని యొక్క గ్రంథము కావ్య మీమాంస. కావ్య మీమాంస. మరి కావ్య మీమాంస రాజశేఖరుడు. ఇదే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసి వచ్చు. కావ్య మీమాంస ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకముకు అభినవలోచనం అనే పేరుతో, భరతుని నాట్యశాస్త్రానికి అభినవ భారతి అనే పేరుతో వ్యాఖ్యానము
రాసింది ఎవరు అని అంటే అభినవ గుప్తుడు. ఇది కూడా డైరెక్ట్ ప్రశ్న, డైరెక్ట్ సమాధానం, డైరెక్ట్ ప్రశ్న, డైరెక్ట్ సమాధానం. ఓకేనా. అభినవ భారతి, అభినవ లోచనం అనేటువంటి పేరుతో వ్యాఖ్యానము రాసింది. తర్వాత ప్రశ్న, ఈ కింది వాణిలో సరైనది ఏమిటి? 1. గుణాలను మొట్టమొదటగా వివరించిన వాడు భరతుడు. గుణాలను గుణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు దండి. గుణాలను మొట్టమొదటగా వివరించిన వాడు భరతుడు, గుణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు దండి. ఆప్షన్ 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1, 2 సరైనవి కావు, 1, 2 సరైనవి. ఆన్సర్ వచ్చేసి 1, 2 సరైన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 2 సరైన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్. తర్వాత ప్రశ్న, ఈ కింది వాణిని జతపరచండి. భామహుడు, వామనుడు, ఉద్భటుడు, రామరాజభూషణుడు, కావ్యాలంకార సంగ్రహము, కావ్యాలంకార సార సంగ్రహము, కావ్యాలంకార సూత్రవృత్తి, కావ్యాలంకారం. భామహుడు, వామనుడు, ఉద్భటుడు, రామరాజభూషణుడు, కావ్యాలంకార సంగ్రహము, కావ్యాలంకార సార సంగ్రహము, కావ్యాలంకార సూత్రవృత్తి, కావ్యాలంకారం అని అంటే ఇక్కడ డైరెక్ట్ తీసుకోవచ్చు. భామహుడు అని అంటే కావ్యాలంకారం, రామరాజభూషణుడు కావ్యాలంకార సంగ్రహము, ఉద్భటుడు కావ్యాలంకార సార సంగ్రహము, వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తి. 1 డి, 2 సి, 3 బి, 4 ఏ, డిసిబిఏ. ఇవి విమర్శకు సంబంధించినటువంటి గ్రంథాల్లో భామహుడు అలంకార సిద్ధాంతం, వామనుడు రుచి సిద్ధాంతం, ఉద్భటుడు లేదు, రామరాజభూషణుడు లేదు. ఒక రామరాజభూషణుడు భట్టుమూర్తి, ఇతనికి ఇంకొక పేరు భట్టుమూర్తి, కావ్యాలంకార సంగ్రహం. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి డిసిబిఏ. డిసిబిఏ ఎక్కడ ఉంది? 3వది. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. కావ్యహేతువులను మొట్టమొదటగా తెలిపింది ఎవరు? కావ్యహేతువులను మొట్టమొదటగా తెలిపింది ఎవరు అని అంటే భామహుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత దండి చెప్పిండేమో కానీ కావ్యహేతులను మొట్టమొదటిగా తెలిపింది ఎవరని అంటే భామహుడు. భామ అలంకారంలో అసలు కావ్య ఉత్పత్తి హేతువులు ఏందని అంటే ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసం. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసం. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసం, భామహుడు. ఓకే. ఇవి కావ్యహేతులు. డైరెక్ట్ ప్రశ్న ఇది కూడా. కావ్య ప్రయోజనాలు ఉపదేశము, ఆనందమని పేర్కొన్నటువంటి సంస్కృత అలంకారికుడు ఎవరు? ఆప్షన్ ఏ విద్యానాథుడు, హేమచంద్రుడు, విశ్వనాథుడు, భామహుడు. ఆన్సర్ వచ్చేసేసి విద్యానాథుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యానాథుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కావ్య ప్రయోజనాలు, ఉపదేశం, ఆనందమని పేర్కొన్నటువంటి సంస్కృత అలంకారికుడు విద్యానాథుడు. డైరెక్ట్ ఆన్సరే ఇది. తర్వాత ప్రశ్న, ఈ కింది వాణిలో సరైనవి ఏవి? ఇవి ఇక్కడ 4 కనబడుతున్నాయి. సాత్విక భావాల గురించి ఈ ప్రశ్న వచ్చింది. సాత్విక భావాలు మొత్తం 8 సాత్విక భావాలు. ఈ మొత్తం 8 సాత్విక భావాల్లో ఇక్కడ 4 ఇవ్వడము జరిగింది. గొంతు బొంగూరు పోవడము గాద్గద్యం, శరీరంలో కలిగే కంపం వేపదువు, సుఖదుఖాల వలన కలిగే శ్రేష్టజ్ఞాన రాహిత్యము స్తంభం, భయం హర్షాదుల వలన కలిగే శ్రేష్ట విఘాతము ప్రళయం. ఈ కింది వాళ్ళలో సరి అయినటువంటి వాటినే ఇక్కడ అడిగిండు. గొంతు బొంగూరు పోవడం అనేటువంటిది గాద్గద్యం, ఇది కరెక్టే. శరీరంలో కలిగే కంపం వేపదువు కరెక్టే. సుఖదుఖాల వల్ల కలిగే శ్రేష్ఠగాన రాహిత్యం ఏంటంటే ప్రళయం అవుతుంది. ప్రళయం.
భయం హర్షాదుల వల్ల కలిగే శ్రేష్టాభిఘాతం ఏమవుతుందంటే స్తంభం అవుతుంది. కాబట్టి ఈ 2 తప్పు. ఆన్సర్ వచ్చేసేసి 1, 2 సరైనవి. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. 1, 2 సరైనవి అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. నవరసాలను మొదటగా పేర్కొన్న అలంకారికుడు ఎవరు? ఉద్భటుడు, రుద్రటుడు, భరతుడు, ధనంజయుడు. ఆన్సర్ వచ్చేసేసి ఉద్భటుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నవరసాలను మొట్టమొదటిగా పేర్కొన్నటువంటి అలంకారికుడు ఎవరు అని అంటే ఉద్భటుడు. ఇతని యొక్క గ్రంథము కావ్యాలంకారం. ఇతని యొక్క గ్రంథము కావ్యాలంకారం. ఓకే, డైరెక్ట్ ప్రశ్న. తర్వాత ప్రశ్న పోదాం. ఈ కింది వాటిని జతపరచండి. ఉత్పత్తివాదం, అనుమితివాదం, అభివ్యక్తివాదం, భుక్తివాదం. మరి ఉత్పత్తివాదము, అనుమతివాదం, అభివ్యక్తివాదము, భుక్తివాదం. భట్టనాయకుడు, అభినవగుప్తుడు, శంకకుడు, భట్టలోలటుడు. ఇక్కడ ఉత్పత్తివాదము చూసినట్లయితే భట్టలోలటుడు ఇస్ ద రైట్ ఆన్సర్. అనుమితివాదము శ్రీశంకకుడు, అభివ్యక్తివాదము అభినవగుప్తుడు, భుక్తివాదము భట్టనాయకుడు. ఉత్పత్తివాదము భట్టలోలటుడు కాబట్టి డి. తర్వాత అనుమితివాదము సి, అభివ్యక్తివాదము బి. డిసిబిఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిసిబిఏ. డిసిబిఏ. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. డిసిబిఏ అని అంటే సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. తర్వాత పోదాం. బాల్య వివాహాలకు నిరసనగా, వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్న ఒక యువతి కథను రాయప్రోలు సుబ్బారావు ఏ కావ్యంగా మలిచాడు? ఇక్కడ తృణకంకణము, కష్టకమల, స్వప్నకుమారం, స్నేహలత అని ఇక్కడ ఇచ్చాడు. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాల్య వివాహాలను నిరసనగా స్నేహలత అనేటువంటిది కావ్యాన్ని రాసిండు. స్వప్నకుమారం అని అంటే ఒక యువకునికి స్వప్నంలో ఒక యువతి కనపడుతుంది. ఆ యువతే నిజ జీవితంలో కూడా కనపడినప్పుడు ఆమె దగ్గరకు పోయి తమ ప్రేమ గురించి చెప్పినటువంటి సందర్భంలో ఆమె పరిశుద్ధమైనటువంటి ప్రేమతత్వాన్ని ఆ యువకునికి బోధించేటువంటి కథనే స్వప్నకుమారం అనేటువంటిది. ఇక్కడ మరి వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఆ యువతి కథ రాసిండు రాయప్రోలు సుబ్బారావు. అదే స్నేహలత అనేటువంటి కావ్యం. ఓకేనా, రైట్. తర్వాత ప్రశ్న. అభ్యుదయ రచయితల సంఘము మహాసభలను వాటి అధ్యక్షులతో జతపరచండి. మొదటి మహాసభ, రెండవ మహాసభ, మూడవ మహాసభ, నాలుగవ మహాసభ. దేవులపల్లి కృష్ణశాస్త్రి, పివి రాజమన్నారు, తాపి ధర్మారావు, తెలకచెల్ల వెంకటరత్నం. మొదటి మహాసభ అధ్యక్షుడు తాపి ధర్మారావు. రెండవ మహాసభ తెలకచెల్ల వెంకటరత్నం. మూడవ మహాసభ పివి రాజమన్నారు. నాలుగవ మహాసభ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. అధ్యక్షులు అంటే ఒక్కొక్క సభకు ఒక్కొక్క. ఐదవ మహాసభ అధ్యక్షులు ఎవరంటే శ్రీశ్రీ 1955లో. ఆ తర్వాత 1974 వరకు 1974 6వ మహాసభ జరుగుతుంది. మొదటి మహాసభ, రెండవ మహాసభ, మూడవ మహాసభ, నాలుగవ సభ. ఇదంతా అభ్యుదయ రచయితల సంఘం సంబంధించి, అరసం సంబంధించి. ఈ అభ్యుదయ రచయితల సంఘం సంబంధించి, అభ్యుదయ కవిత్వానికి సంబంధించి మొట్టమొదటి కవితా సంకలనం నయాగర. నయాగర కవులు అంటే ముగ్గురు: బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, వేల్చేరు సుబ్రహ్మణ్యం. వీళ్ళు ముగ్గురు నయాగర కవులు అని అంటారు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి చూసినట్లయితే ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. డిసిబిఏ, సిడిఏబి కదా, సిడిఏబి. రైట్. తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. దేవుడు అంటూ నేల విడిచి సాము చెయ్యకు, తత్వ దుమ్మర్లకు ఆధ్యాత్మిక సోదరులకు కళ్ళు పీకి చూపాలని ఉంది అని అన్నది ఎవరు అని అంటే భైరవయ్య. దేవుడు అంటూ నేల విడిచి సాము చెయ్యకు, ఆధ్యాత్మిక సోదరులకు కళ్ళు పీకి చూపాలని ఉంది అని అంటాడు. ఎవరు అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి చెరబండరాజు, నగ్నముని, భైరవయ్య, జ్వాలాముఖి. ఆన్సర్ వచ్చేసేసి జ్వాలాముఖి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భైరవయ్య కాదండి.
చెరమండరాజు ఏమంటాడు అని అంటే, ఓ నా ప్రియమైన భారతదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, పక్కలో దుండగులతో కులుకుతున్నటువంటి శీలం నీదేనంటాడు చెరబండరాజు. ఎండిన సనాల మీదకి ఎగబడ్డటువంటి బిడ్డలను ఓదార్చలేనటువంటి శోకం నీది. అంతర్జాతీయ విపణిలో అంగాన్నం తాకట్టు పెట్టినటువంటి సింగారం నీది. అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లి, అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లి, వందే మాతరం వందే మాతరం అని అంటాడు. ఇట్లా అనేక మంది, నగ్నముని, భైరవయ్య, జ్వాలాముఖి, వీళ్ళంతా ఎవరు అనంటే దిగంబర కవులు. దిగంబర కవులు మొత్తం 6. నగ్నముని, నిఖిలేశ్వరుడు, చెరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్య. పైగంబర కవులు 5: దేవిప్రియ, సుగంబాబు, ఓల్గా, కిరణ్ బాబు, కమల్కాంత్. తిరుగమరు కవులు 10 మంది: పెండ్యాల వరవర్రావు, పెండ్యాల యాదగిరిరావు, పెండ్యాల కిషన్ రావు, దేవరపల్లి సుదర్శన్ రావు, నెల్లుట్ల సంజీవరావు, అశోకు, లోచను, సుధాకరు, ఎక్స్రే, ఐ. నిరసన కవులు ఉంటారు 4: అత్తలూరి నరసింహారావు, అబ్బూరి గోపాలకృష్ణ, భైరవయ్య, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ. నయాగర కవులు 3: బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, అదేవిధంగా వేల్చేరు సుబ్రహ్మణ్యం. వీళ్ళు 4 దిగంబర కవులు. ఆ దిగంబర కవులలో ఈ కవిత్వం చెప్పింది ఎవరనంటే జ్వాలాముఖి. తర్వాత పెన్ను గన్ను పట్టిన ప్రజాకవిగా, శ్రీకాకుళ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన వాడు చాగంటి భాస్కర్ రావు, వెంపాటపు సత్యము, సుబ్బారావు పానీగ్రహి, కేవి రమణారెడ్డి. ఆన్సర్ వచ్చేసేసి సుబ్బారావు పానీగ్రహి. సుబ్బారావు పానీగ్రహి శ్రీకాకుళ గిరిజన పోరాటాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి. వీళ్ళు తెగింపు సంఘంలో సభ్యులు. ఎరుపు అనేటువంటి ఈయన యొక్క కవితా సంపుటి విప్లవ సాహిత్యానికి పెద్దబాల శిక్ష అని చెప్పుకోవచ్చు. విప్లవ కవిత్వానికి నాంది పలికినటువంటి వ్యక్తి సుబ్బారావు పానీగ్రహి. అదేవిధంగా సుబ్బారావు పానీగ్రహి ఎరుపంటే కొందరికి భయం భయము, వారికన్నా పసిపిల్లలు నయం నయం అని అంటాడు. ఓ అరుణ పతాకమా చేగొను రెడ్ సల్యూట్, శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్. ఓ అరుణ పతాకం అని అంటారు సుబ్బారావు పానీగ్రహి. అనేకమైనటువంటి రచనలు చేసిండు. జముకు గీతాల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిండు. శ్రీకాకుళ గిరిజన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. పెన్ను గన్ను పట్టినటువంటి ప్రజాకవిగా శ్రీకాకుళ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిండు సుబ్బారావు పానీగ్రహి. తర్వాత ప్రశ్న, తెలుగు సాహిత్యంలో శ్రీవాదానికి సంబంధించి తొలి కవితా సంకలనం ఏది? ఏ శిలాలలిత, నీలిమేఘాలు, గురుచూసి పాడేటి పాట, పదునెక్కిన పాట. శిలాలలిత అనేటువంటిది ఏమో తెలుగు సాహిత్యంలో శ్రీవాదానికి సంబంధించిన తొలి కవితా సంపుటి 1980లో వచ్చింది. నీలిమేఘాలు 1993లో వచ్చింది. అస్మిత అనేటువంటి ప్రచురణ సంస్థ వసంత కన్నాభిరాను, ఓలుగా సంపాదకత్వంలో వచ్చింది. వసంత కన్నాభిరాను ముందు మాట ఏం రాసింది అని అంటే, స్త్రీగా రాయడం అంటానన్నది, ఓలుగానేమో సంఖ్యలు తగిన సంగీతం అనేటువంటి పేరుతోటి ముందు మాట రాసింది. గురుచూసి పాడేటి పాట 1990లో వచ్చింది. త్రిపురనేని శ్రీనివాస్ అనేటువంటి ఆయన ఈ గురుచూసి పాడేటి పాట అనేటువంటి కవితా సంకలనాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే తెలుగు సాహిత్యంలో శ్రీవాదానికి సంబంధించిన తొలి కవితా సంకలనము. పదునెక్కిన పాట దళితవాదానికి సంబంధించింది, 1996లో వచ్చింది. ఆన్సర్ వచ్చేసేసి గురుచూసి పాడేటి పాట ఇస్ ద ఆన్సర్. గురుచూసి పాడేటి పాట ఇది 1990లో రావడము జరిగింది. తర్వాత ప్రశ్న, అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి అంటే, తెగిన దేశపటాన్ని అతికించినటువంటి వీర జవాన్లలో మేము కూడా ఉన్నామని అన్నది ఎవరు అని అంటే, ఏ అఫ్సర్, బి కరీముల్లా, సి స్కైబాబా, డి ఖాదర్ మొయ్యుద్దీన్. ఆన్సర్ వచ్చేసి అఫ్సర్. అంటే దేశాన్ని మొత్తం చుట్టి నీ కింద పెట్టుకోవడానికి ఇది నీ అయ్యే జాగీరు కాదు, అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి అని అంటే, దేశపటాన్ని అతికించినటువంటి వీర జవాన్లలో మేము కూడా ఉన్నామని అంటాడు అఫ్సర్. 47తో కాదు నాతో నన్నే భాగించమని అంటాడు అఫ్సర్. కరీముల్లా థూ అనేటువంటి రచన, థూ, గాయ సముద్రం అనేటువంటి రచన, నరం తగిన కమాను అనేటువంటి రచన, ఏ బద్మాష్ ఐఎస్ఐ గాడో ఢిల్లీలో పేల్చే గలీజ్ బాంబుకు
గల్లీలో పల్లీలో అమ్ముకునే బుకా పక్కీరుకు సంబంధం ఏంది అని అంటాడు. స్కైబాబా జల్ జల అనేటువంటి కవితా సంకలనాన్ని 1998లో తీసుకురావడం జరిగింది. జల్ జల ముస్లిం కవి చేత సంకలనం చేయబడ్డటువంటి తొలి కవితా సంకలనం జల్ జల అంటే భూకంపం అనే అర్థం. దీన్ని ప్రచురించినటువంటిది నీలగిరి సాహితీ, పర్యవేక్షించింది సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. వెనుక మాట రాసింది అఫ్సర్. ఖాదర్ మొయినుద్దీన్ 1991లో పుట్టుమచ్చ అనేటువంటి కవిత రాసిండు. తెలుగు సాహిత్యంలో తొలి మైనార్టీవాద కవిత పుట్టుమచ్చ. నేను ఈ దేశంలో పుట్టకముందే నా పేరు దేశద్రోహుల జాబితాలో నమోదైందని అంటాడు. పార్లమెంటులో వాలేందుకు నా రక్తము పాదలేపనం అవుతుందని అంటాడు. నా దేశంలో నేను కాందీషికునని అంటాడు పుట్టుమచ్చ అనేటువంటి దీర్ఘ కవిత ద్వారా. మహబూబ్ ఖాన్, అఫ్సర్, కరీముల్లా, స్కైబాబా, ఖాదర్ మొయినుద్దీన్. ఆన్సర్ వచ్చేసేసి అఫ్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వానిలో సరైనది. చెట్లు కూలుతున్న దృశ్యం అజంతా. మృత్యువు ఎముకల చెట్టు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ. మృత్యు వృక్షం ఆర్ఏ సుదర్శనం. చెట్టు నా ఆదర్శము ఇస్మాయిల్. చెట్టు కూలుతున్న దృశ్యం అజంతా కరెక్టే. మృత్యువు ఎముకల చెట్టు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, ఇది కూడా కరెక్టే. మృత్యు వృక్షం ఆర్ఏ సుదర్శనం కాదు. ఆన్సర్ వచ్చేసి ఇస్మాయిల్. చెట్టు నా ఆదర్శం, ఇది కూడా ఇస్మాయిలే. చెట్టు నా ఆదర్శం కూడా ఇస్మాయిలే. అంటే సరైనది 3 సరైనటువంటివి. మృత్యు వృక్షం అనేటువంటిది సరికాదు. ఆన్సర్లు చూద్దాం. 1, 2, 4 సరైనవి. దళితవాదానికి వేగుచుక్క అనదగినటువంటి రచన. దళితవాదానికి వేగుచుక్క అనదగినటువంటి రచన పంచమ వేదం, కొత్త గబ్బిలం, నది పుట్టిన గొంతుక, అంటరానొల్ల కథలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి పంచమ వేదం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పంచమ వేదాన్ని రాసింది సతీష్ చందర్. నాన్న సైకిలు పంచమ వేదము అనేటువంటి రచనలు చేసిండు. కొత్త గబ్బిలాన్ని రాసింది ఎల్లూరి సుధాకర్. నది పుట్టిన గొంతుక బొజ్జా తారకం. అంటరానోళ్ళ కథలు కూడా ఎల్లూరి సుధాకర్. కొత్త గబ్బిలం అనేటువంటి రచన ఎల్లూరి సుధాకరు. దీని యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అన్నాడంటే రాజమండ్రి నుండి రాజధాని వరకు అని చెప్పడం జరిగింది. ఇక్కడ పంచమ వేదం అని అంటే 4 వేదాలు ఉన్నాయి. మరి దళితులకు సంబంధించినటువంటి వేదం పంచమ వేదం అని సతీష్ చందరు ఇక్కడ చెప్పడం జరిగింది. దళితవాదానికి వేగుచుక్క అనదగినటువంటి రచన ఇది. ఓకే, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి తెలుగు క్రాష్ కోర్సులో భాగంగా పార్ట్ 3 అనేటువంటిది ముగియడం జరిగింది. తర్వాత పార్ట్ తోటి కలుద్దాం. నమస్కారం అందరికీ.